నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మహిళా రిజర్వేషన్ల బిల్ పై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చ మద్దతు పలుకుతున్న ప్రతిపక్షాలు కాసేపట్లో ఆమోదం పొందే అవకాశం నారీ శక్తి వందన్ మహిళల పట్ల ప్రభుత్వ దృష్టికోణాన్ని చూపుతుందన్న భాజపా కమలదళం దృష్టికోణం అందరికీ తెలుసన్న కాంగ్రెస్ చంద్రబాబు సిఐడి కస్టడీపై తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్టింగ్ ఆధారంగా వెలువడనున్న తీర్పు రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబుకు సౌకర్యాలపై కుటుంబ సభ్యుల ఆందోళన అంతమొందించే కుట్ర జరుగుతోందని లోకేష్ ఆరోపణ చంద్రబాబు అరెస్టుపై అడిగితే సస్పెండ్ చేశారన్న తెలుగుదేశం శాసనసభ్యులు విడుదలయ్యే వరకు పోరు ఆపేది లేదని స్పష్టీకరణ జీహెచ్ఎంసీ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ 9 ప్రాంతాల్లో లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన మంత్రులు తెలంగాణ శాసనసభ ఎన్నికల అభ్యర్థులపై ఢిల్లీలో కాంగ్రెస్ కసరత్తు 300 మంది పేర్ల జాబితాను పరిశీలిస్తున్న స్క్రీనింగ్ కమిటీ ఉగ్రవాదులు వ్యవస్థీకృత నేరాలకు కెనడా అడ్డాగా మారిందన్న భారత్ కెనడియన్లకు వీసా సర్వీసులు నిలిపేస్తున్నట్టు ప్రకటన చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్పై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది విపక్షాలు బిల్కు మద్దతిస్తామని స్పష్టంగా చెప్పినప్పటికీ భాజపా అనుసరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్ తెచ్చారని ధ్వజమెత్తారు విపక్షాల విమర్శలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం మహిళల హక్కుల పరిరక్షణ సాధికారతే తమ లక్ష్యమని స్పష్టం చేసింది 2024 ఎన్నికల తర్వాత జనగణన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ నిర్వహించిన అనంతరమే అమల్లోకి తెస్తామని పునరుద్ఘాటించింది చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే దిశలో పార్లమెంటరీ ప్రక్రియ తుది దశకు చేరింది ఇప్పటికే లోక్సభ ఆమోదించిన ఈ బిల్పై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్ను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉదయం రాజ్యసభలో ప్రవేశపెట్టారు అనంతరం మాట్లాడిన భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నారీ శక్తి వందన్ బిల్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు ఈ బిల్ను తక్షణమే అమలు చేయాలని విపక్షాలు పట్టుపట్టడంపై స్పందించిన నడ్డా ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుస్తుందన్నారు ఈ బిల్ ద్వారా ఎలాంటి రాజకీయ లబ్ధి పొందకూడదన్నదే తమ లక్ష్యమన్నారు బిల్ విషయంలో తమ చిత్తశుద్ధిని మహిళల పట్ల తమ ప్రభుత్వ దృష్టికోణాన్ని అంతా గుర్తించాలని కోరారు शब्दों के बारे में कई लोगों का अपना अपना वक्तव्य हो सकता है लेकिन नारी शक्ति वंदन विधेयक यह शब्दावली ही अपने आप में हमारी सरकार की हमारे प्रधानमंत्री जी की और हमारे समाज में महिलाओं को देखने के दृष्टिकोण को स्पष्ट करता है और एक दिशा देता है బిల్లును సమర్థిస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీలు మహిళల పట్ల భాజపా సర్కార్ తీరు సరిగా లేదని మండిపడ్డారు గిరిజన సమూహం నుంచి దేశ అత్యున్నత పదవి చేపట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించలేదని కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ నిలదీశారు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన భాజపాకు ఈ బిల్ తెచ్చేందుకు ఇన్నేళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే భాజపా యత్నిస్తోందని మండిపడ్డారు महिलाओं की वंदना इतिहास गवाह है कि जब जब आपको शक्ति की जरूरत होती है सत्ता पाने की जरूरत होती है तब आप एक महिला को देवी बनाकर उसकी पूजा करने लगते हैं वंदना करने लगते हैं लेकिन अंदर में एक पुरुष की जीत और उसकी वंदना होती है आपकी वंदना हमने जंतर मंतर में बैठी उन महिलाओं के रूप में देखी आपकी वंदना आपका महिलाओं का सम्मान जब मणिपुर पे हमारी महिलाएं निवस्त्र हो रही थी हमने तब देखी आपकी वंदना जब एक रेपिस्ट को बचाने के लिए जब आप सत्ता पक्ष वालों को यह मालूम चलता है हमें अधिकार चाहिए दया का पात्र ना महिला कभी थी ना होगी
బిల్లును సమర్థించిన తృణమూల్, సమాజ్వాదీ పార్టీలు ఓబీసీ, మైనార్టీ మహిళలను కూడా ఈ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా గొప్పగా మాట్లాడిన భాజపా మైనార్టీ మహిళలకు కూడా ఎంపీ టికెట్లు ఇవ్వాలని జయా బచ్చన్ డిమాండ్ చేశారు. అనంతరం చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రిజర్వేషన్లను తక్షణమే అమల్లోకి తీసుకురావాలన్న విపక్షాల వాదనను తోసిపుచ్చారు. ప్రస్తుత లోక్సభ, శాసనసభల కాలం పూర్తయ్యే వరకు అమల్లోకి రావని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తవుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయంలో భాజపా ఎలాంటి రాజకీయాలకు పాల్పడటం లేదని తేల్చి చెప్పారు. We don't involve or indulge in appeasement politics, but it is important for us for restoring the rights of women, because in women-related matters, sir, and I can say with complete confidence, we don't play any politics. It is an article of faith for the Honorable Prime Minister, and therefore we do everything that we've done, whether it is Article 370 or whether it is triple talaq or looking at now Women's Reservation Bill. All of it is part of our manifesto anyway. The various measures which have been taken by Prime Minister Modi for social empowerment, for economic empowerment of women. ప్రస్తుతం బిల్పై చర్చ కొనసాగుతోంది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రేపు ఉదయం 10:30 గంటలకు వెలువరించనున్నట్లు ఏసీబీ కోర్టు వెల్లడించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉన్న దృష్ట్యా ఈ మేరకు తీర్పు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే తీర్పు వాయిదా వేస్తానని న్యాయమూర్తి తెలిపారు. క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే రేపే తీర్పు ఇస్తానని జడ్జి చెప్పినట్లు లాయర్లు చెప్పారు. అయితే తీర్పు త్వరగా వెల్లడించాలని జడ్జిని సిఐడి పోలీసులు కోరారని, వారి అభ్యర్థన మేరకు రేపు ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరిస్తానని జడ్జి చెప్పినట్లు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సిఐడి అరెస్ట్ చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉంటున్న రాజమహేంద్రవరం జైల్లో 19 ఏళ్ల యువకుడు డెంగీ, టైఫాయిడ్తో చనిపోవటం కలకలం రేపుతోంది. గంజేటి సత్యనారాయణ అనే రిమాండ్ ఖైదీ టైఫాయిడ్, రక్తపు వాంతులు, డెంగీతో జైల్లో చనిపోగా చంద్రబాబు భద్రతపై తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జైల్లో దోమలు కుడుతున్నాయని చంద్రబాబు ఫిర్యాదు చేసినందున ఆయన ఆరోగ్యంపై తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. సైకో జగన్ చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేయించింది జైల్లో అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా రాజమహేంద్రవరం జైల్లోనే చంద్రబాబును చంపేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. Z+ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేతకి జైల్లో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందన్నారు. చంద్రబాబుకి జైల్లో భద్రత లేదు, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవటం లేదని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్దే బాధ్యత అంటూ హెచ్చరించారు. నిన్నటి రోజున గంజి సత్యనారాయణ 19 సంవత్సరాల అబ్బాయి ఏదో తప్పు చేసి జైల్లో ఉన్నారు. ఆయన ముందుగా టైఫాయిడ్ వచ్చింది, రక్తపు వాంతులు అంటున్నారు. దాని తర్వాత డెంగీ రావడం వల్ల తీవ్ర అస్వస్థతకు లోనై ప్రాణం కోల్పోయారు. ఇప్పుడు టైఫాయిడ్ చెప్పారు, డెంగీ చెప్పారు. ఈ డెంగీ దేని వలన వస్తుందండి? దోమ కాటు వలన వస్తుంది. దోమలు కుడుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారని. మరి మా నాయకుడికి అక్కడ రక్షణ ఏముంది? ఆయన ఆరోగ్యం పట్ల మాకు అనుమానాలు ఉండవా? Z+ కేటగిరీ ఉంటున్న వ్యక్తి ఏదైతే సెంట్రల్ జైల్లో ఉంటా ఉన్నారో అదే జైల్లో ఒక వ్యక్తి ఈ కారణాల వల్లనే చనిపోయాడు, దోమకాటు వల్లనే అని అంటే ఏంటి? కుటుంబ సభ్యులైతే చాలా ఆందోళనలో ఉన్నారు. ఈ అనుమానాలు, ఆవేశం రేపు ఉధృతం అవ్వక ముందే అధికారులు వచ్చి నిజాలు ఇవి, భయాందోళనకు గురవద్దు, మీ బాబు గారు ఇలా ఉన్నారని చెప్పే బాధ్యతలకు లేదా అని అడుగుతా ఉన్నాం. తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలి. చెప్పకపోతే కార్యకర్తల ఆందోళన ఇంకో రీతిలో వెళ్లే పరిస్థితులు కూడా కనబడతాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ₹1 కూడా పక్కదారి పట్టలేదని తెలుగుదేశం ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఏ కేసులోనైనా ఆధారాలు సేకరించి అరెస్ట్ చేస్తారని, ఈ కేసులో అరెస్ట్ చేసి ఆధారాలు సేకరిస్తామని సిఐడి చెప్పుకుంటోందని మండిపడ్డారు. అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించేందుకు యత్నించిన తమను సస్పెండ్ చేశారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీలోనూ 144 సెక్షన్ 30A చట్టాలను సీఎం అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్పై వాస్తవాలు తెలియాలంటే తమ పవర్ పాయింట్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు అసెంబ్లీలో తన వృత్తి, తెలుగు సినిమా కళాకారులని వైకాపా ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మీసం మేలేసి తొడకొట్టింది మంత్రి అంబటి రాంబాబేనని చెప్పిన ఆయన మంద బలంతో విర్రవీగుతున్న వైకాపా ఎమ్మెల్యేలకు మూల్యం తప్పదని హెచ్చరించారు. ఈ విషయంలో స్పీకర్ తీరు దారుణంగా ఉందన్న ఎమ్మెల్యేలు మీసం మేలేసి బూతులు తిట్టిన మంత్రిపై ఎలాంటి చర్యలు లేవని దుయ్యబట్టారు. ఇప్పుడు చూడని ఒక వింత పరిస్థితి.
మొత్తం దేశం అంతా గమనిస్తుంది, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తే 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అన్న భ్రమలో ఉన్నారు తప్పితే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి వాస్తవం లేదు, ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు. వాళ్ళు జరిగిన దాంట్లో కూడా ఇన్సిడెంట్ ముందుగా అంబటి రాంబాబు బేలు చూపించి తొడగొట్టాడు. అంటే నా వృత్తిని నన్ను అవమానించాడు. దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను. నా వృత్తి అది నాకు తల్లి లాంటిది. అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలన్నాడు. నేను మేసం వెళ్ళేటప్పుడు తొడగొట్టాను. రా చూసుకుందాం అన్నాడు. చూసుకుందాం అన్నాను. మాజీ మంత్రి తెలుగుదేశం నాయకురాలు భూమా అఖిలప్రియ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దే ఆమె సోదరుడితో కలిసి దీక్ష చేపట్టారు. చంద్రబాబుపై కక్ష సాధింపుతో ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ అరెస్ట్ చేయటం వైకాపా ప్రభుత్వ రాక్షస పాలనకు నిదర్శనమని అఖిలప్రియ మండిపడ్డారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, పెద్ద ఆయన్ని వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఆయన మీద చేసే ఈ దౌర్జన్యం మేము సహించక ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. డెఫినెట్ గా చావు కన్నా సిద్ధంగా పడి మేము ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడే ఎందుకు కూర్చున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడే అరెస్ట్ చేసినారు. ఎక్కడైతే సార్ని అరెస్ట్ చేస్తారో అక్కడే మనం అందరం కూడా పోరాటం మొదలు పెట్టాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నాము. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో పార్టీ నేతలు, చంద్రబాబు అభిమానులు ర్యాలీ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలు మండలం తొస్సిపొడిలో జోరు వర్షంలోనూ దీక్ష చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పి గన్నవరంలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో చంద్రబాబు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. రాజోలులో జోరు వానలోనూ నిరాహార దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లాలో గుంటూరు సిటీ, మంగళగిరి ప్రాంతాల్లో చంద్రబాబుకు మద్దతుగా దీక్షలు చేశారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని తెలుగుదేశం నేత కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కర్నూలు జిల్లా గోనెగండ్లలో నిర్వహించిన రిలే దీక్షలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రక్తంతో సంతకాలు చేశారు. అనంతపురంలో దీక్ష చేపట్టిన నేతలు, తెలుగు మహిళలు వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని బొమ్మన్హాల్ మండలం దర్గా హాన్నూర్లో దర్గాలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిత్తూరులో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో అమ్మవారి వేషధారణలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పార్టీ నాయకులు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఖండించాలని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభలో కోరారు. ఇంధన రాకెట్లో ప్రయోగాలు చేసిన ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ను తప్పుడు కేసులతో ఎలా నిర్బంధించారో తమ నాయకుడు చంద్రబాబును అలానే అరెస్ట్ చేశారన్నారు. ఎంతో మంది యువ నాయకులకు స్ఫూర్తినిచ్చిన చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. మరోవైపు 43,000 కోట్ల రూపాయల దేశ సంపదను దోచుకున్న నాయకుడు బెయిల్పై వచ్చి 10 ఏళ్లు అయినందుకు కొందరు సంబరాలు చేసుకుంటున్నారని రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. Where our beloved leader Chandrababu Naidu, who has worked relentlessly for 45 years with an unblemished career, has been jailed on trumped up charges, which is an obvious case of regime revenge litigation. On the other hand, another leader from my state, surrounded by sycophants, will be celebrating 10th year anniversary of being out on bail this 23rd September for looting our country of 43,000 crores, sir. Many of them who have benefited from CBN's policies and leadership over the years have come out on the streets to show their concern over his arrest. I appeal to the members of this august house to raise their voices collectively against the grave injustice and blatant assassination of democracy unfolding in Andhra Pradesh. భారాస ప్రభుత్వం చేపట్టిన 2 పడక గదుల ఇళ్ల పంపిణీ పథకంలో భాగంగా 2వ విడత కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. 9 ప్రాంతాల్లో మంత్రులు, భారాస నేతల ఆధ్వర్యంలో 2వ విడత 13,300 ఇళ్లను పంపిణీ చేశారు. హైదరాబాద్ నగర శివారు దుండిగల్లో 2,100 ఇళ్లను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని హాతీగూడలో 432 మంది ఇళ్లు లేని నిరుపేదలకు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇళ్లు పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారంలో 1000 మందికి 2వ విడత ఇళ్లను డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు పంపిణీ చేశారు.
సంగారెడ్డి జిల్లా తెలాపర్ మున్సిపాలిటీ కొల్లూరు 2లో 4,800 మంది లబ్ధిదారులకు ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇల్లు కట్టాలంటే అప్పుల పాలయ్యేవారని మంత్రి హరీష్ విమర్శించారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలే ప్రచారం చేయాలని కోరారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే 60,000 ఇద్దరు. ఆ 60,000ల్లో 4 కిస్తీలు, నీ నెత్తి మీద 40,000 రూపాయల అప్పు, దానికి మిత్తి. ఇప్పుడు ఈ ఇల్లు మీద ₹1 అప్పు ఉన్నదా? మిత్తి ఉన్నదా? మీరు కట్టేది ఉన్నదా? ₹1 అప్పు లేదు, మిత్తి లేదు, మీరు కట్టేది లేదు, బ్యాంకులో కుదబెట్టేది లేదు. సీదా పట్టా కాగితం మా చెల్లె చేతుల్లో పెడతా ఉన్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాపై దృష్టి సారించింది. ఆశావాహుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు రాగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ పరిశీలన జరిపి 300 పేర్లను సిఫారసు చేసింది. ఈ జాబితాపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన వార్ రూమ్ లో కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్కి పాల్గొన్నారు. ప్రదేశ్ కమిటీ సిఫార్సు చేసిన 300 పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. అనంతరం జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించనుంది. ప్రముఖ ఫార్మా హబ్ జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరించనున్నట్లు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బెల్జియంకు చెందిన యూరోపియన్ సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బయో ఫార్మా సర్వీస్ క్యాంపస్ కు మంత్రి భూమి పూజ చేశారు. తర్వాత మాట్లాడిన కేటీఆర్, యూరోపియన్ సంస్థ హైదరాబాద్ లో దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని, సుమారు 2,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి సీఎం కేసీఆర్ వరకు ప్రతి ఒక్కరి ముందున్న సవాలు ఉపాధి, ఉద్యోగ కల్పన, సంపదను సృష్టించడమే అన్న కేటీఆర్, తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలన్నారు. ఇక 15 ఎకరాల్లో ఏర్పాటు చేసే యూరోపియన్ స్లాబ్ లో ప్రపంచ ఫార్మా సంస్థలకు కెమిస్ట్రీ, బయాలజీ, టాక్సికాలజీ, బయో అనలిటికల్ సర్వీసెస్ విభాగాల్లో అవసరమైన ఫార్ములేషన్లను రూపొందించనున్నట్లు వివరించారు. పాత పెన్షన్ విధానంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జీపీఎస్ కు అంగీకరించేదే లేదని తాము చెబుతుంటే ముఖ్యమంత్రి జగన్ సర్కార్ జీపీఎస్ పై ముందుకు వెళ్లటాన్ని ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగులు తప్పుపట్టారు. ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ సచివాలయం వద్ద సిపిఎస్ ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. జీపీఎస్ బిల్ను 3.5 లక్షల మంది ఉద్యోగుల్లో ఎవరూ అంగీకరించడం లేదన్నారు. జీపీఎస్ బిల్ను వ్యతిరేకించాలని కోరుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. జీపీఎస్ బిల్ను శాసనసభ, శాసన మండలిలో వ్యతిరేకించాలని కోరారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత తదితరులకు వినతి పత్రాలు అందించారు. గుంటూరు జిల్లాలో వైకాపా శ్రేణులు బరితెగించారు. తాడికొండ అడ్డరోడ్డు వద్ద తెలుగుదేశం దీక్షా శిబిరంపై రాళ్ల దాడి చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ అడ్డరోడ్డు వద్ద 10వ రోజు రిలే దీక్షలు చేస్తున్న తెలుగుదేశం నేతలు తమ దీక్షలు ముగించుకుని వెళ్తున్న సమయంలో వినాయక నిమజ్జనం కోసం వెళ్తున్న వైకాపా శ్రేణులు రెచ్చిపోయారు. తెలుగుదేశం శిబిరంపై రాళ్ల దాడికి దిగారు. ఈ సమయంలో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ పై రాళ్లు పడకుండా పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం కార్యకర్తల్లో 3 గాయపడ్డారు. తెలుగుదేశం శ్రేణులు గట్టిగా ప్రతిఘటించగా వైకాపా శ్రేణులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాదక ద్రవ్యాల కేసులో నటుడు నవదీప్ కు నార్కోటిక్ విభాగం పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. ఈ నెల 23న బషీర్బాగ్లోని నార్కోటిక్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను 37వ నిందితుడిగా చేర్చిన పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాలు విక్రయించే రామచందర్తో నవదీప్నకు ఉన్న పరిచయాలపై నార్కోటిక్ పోలీసులు ఆధారాలు సేకరించారు. వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాను సేకరించారు. ఈ సమాచారం ఆధారంగానే పోలీసులు నవదీప్ను ప్రశ్నించనున్నారు. ఇదే కేసులో పబ్ యజమాని సూర్య, కలహార్ రెడ్డి, సినీ ఫైనాన్షియర్ రవి, కార్తిక్, శ్వేతలను డ్రగ్స్ వాడకందారులుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. అటు పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశించాలంటూ వారంతా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నార్కోటిక్ పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఖలిస్తాన్ అంశంపై భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కెనడాలో మరో ఖలిస్తానీ సానుభూతిపరుడు దారుణ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. వినిపెగ్ లో ప్రత్యర్థి ముఠా జరిపిన దాడిలో గ్యాంగ్స్టర్ సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖా దునేకే మరణించినట్లు నిఘా వర్గాల సమాచారం.
ఈ హత్య తంపనేనని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించుకుంది. కెనడా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పంజాబ్ మోఘా జిల్లా దేవేందర్ బంబిహా గ్యాంగ్ కు చెందిన ఏ కేటగిరీ గ్యాంగ్స్టర్ గా ఉన్న సుఖా దునేకేపై భారత్లో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2017లో అతడు నకిలీ ధ్రువపత్రాలతో కెనడాకు పారిపోయినట్టు తెలుస్తోంది. అక్కడ గ్యాంగ్స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాలో చేరిన సుఖా ఖాలిస్తానీ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడైంది. ఏడాది జూన్లో ఖాలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ను బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల దుండగులు కాల్చి చంపారు. ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అటు నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజాగా కెనడా జాతీయులకు వీసాల జారీని భారత్ నిలిపివేసింది. నిర్వహణపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు కెనడాలో వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అటు రాజకీయ కారణాలతోనే భారత్పై కెనడా ఆరోపణలు చేస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి ఈ ఆరోపణలను కెనడా ప్రధాని ట్రూడో తెచ్చినప్పుడు వాటిని మోదీ తోసిపుచ్చినట్టు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను కూడా కెనడా భారత్కు ఇవ్వలేదని అన్నారు. సాక్ష్యాలు సమర్పిస్తే పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. తాము మాత్రం కెనడాలో భారత వ్యతిరేక నేరపూరిత కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ఎన్నో ఆధారాలను సమర్పించినా ఆ దేశం సరైన చర్చలు తీసుకోలేదని బాగ్చి విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూలీ అవతారం ఎత్తారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కు వెళ్లిన ఆయన అక్కడి రైల్వే కూలీలతో ముచ్చటించారు. ఎరుపు రంగు చొక్కా ధరించిన రాహుల్ తలపై ట్రాలీ పెట్టుకుని కొంత దూరం నడిచారు. అనంతరం వారు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని నెలల క్రితం రైల్వే కూలీలు తమ సమస్యలు వినాలని చేసిన అభ్యర్థన మేరకు రాహుల్ ఇవాళ వారి వద్దకు వెళ్లారు. గత కొద్ది నెలలుగా వేర్వేరు వర్గాలతో మమేకమవుతున్న రాహుల్ గత నెలలో లేహ్ లద్దాఖ్ కు బైక్ పై వెళ్లారు. మే నెలలో రాత్రిపూట ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు లారీలో వెళ్లి డ్రైవర్ల సమస్యల్ని తెలుసుకున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతామనే సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురైన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో నష్టాలతో ముగిశాయి. గత 2 సెషన్లలో 1038 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 571 పాయింట్లు పతనమైంది. ఉదయం క్రితం ముగింపు కంటే 192 పాయింట్ల దిగువన 66,609 పాయింట్ల వద్ద బీఎస్ సూచీ ప్రారంభమైంది. క్రమంగా అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ ఏ దశలోనూ కోలుకోలేదు. 66,609 పాయింట్లే ఇవాల్టి గరిష్ట స్థాయి కాగా అమ్మకాల ఒత్తిడితో ఒక దశలో 66,129 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 66,230 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 159 పాయింట్లు తగ్గి 19,742 వద్ద ముగిసింది.